రేపు జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ అయితే వీడింది. సీఎం చంద్రబాబుకు ఏపీపీఎస్సీ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ స్కెడ్యూల్ ప్రకారమే యథాతథంగా జరుగుతుందని అధికారికంగా ప్రకటించేసింది. అయితే ఎగ్జామ్ వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించినా కూడా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ నిర్వహిస్తుండటం ఇప్పుడైతే హాట్ టాపిక్ అయింది. ఏపీపీఎస్సీలో జగన్ అపాయింట్ చేసిన వ్యక్తులు ఉండటం వల్లే పరీక్ష వాయిదా పడలేదన్న చర్చ సాగుతోంది. ఇప్పుడు మరోవైపు ఏపీపీఎస్సీ విషయంలో సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇదే టాపిక్ పై అనాలిసిస్ చేద్దాం ఎడిటర్ భరత్ తో. సో చూసాం కదా భరత్, అంటే లోకేష్ చంద్రబాబు అంటే ఏపీ ప్రభుత్వం డైరెక్ట్ గా లేఖ రాసింది వాయిదా వేయమని, అయినా కూడా వినలేదు ఏపీపీఎస్సీ. అంటే ఎలా చూడాలి దీన్ని? నిజంగానే ఎమ్మెల్సీ కూడా అమల్లో ఉంది, ఇదే రీజన్ అనుకోవచ్చా? ఎస్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కాదు, దేశంలో ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అయినా లేదా యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది. రాజ్యాంగంలో పేర్కొన్న సంస్థలు ఇవి. ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉంటాయి, కొన్ని కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఉంటాయి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్నాడు అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి గాని కేబినెట్ గాని ఏం చెప్తే చేయాలి, సెక్రటరీస్ అయినా ప్రభుత్వం దాని ప్రకారం చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్వయం ప్రతిపత్తి రాజ్యాంగబద్ధ సంస్థలు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీస్ అంటాం, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటాం. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే పూర్తి స్వయం ప్రతిపత్తి, సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం, యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ నిర్వహించే వాళ్ళు, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి, టీఎస్పీఎస్సీ, ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు. వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినా సరే దాన్ని పాటించకుండే అవకాశం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. సో ఇప్పుడు మీరు అన్నారు ఇది జగన్ సంబంధించిన, సో మెజారిటీ మెంబర్స్ జగన్ అపాయింట్ చేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఏపీపీఎస్సీలో మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు. జీవి సుధాకర్ రెడ్డి, ఏవి రమణారెడ్డి, పి సుధీర్, ఎన్ సోనీవుడ్, బిఎస్ సెలీనా, తర్వాత డాక్టర్ సివి శంకర్ రెడ్డి, శ్రీ ఎస్వి శివరాం, వీళ్ళందరూ కూడా జగన్ హయాంలో అపాయింట్ అయిన వాళ్ళే. కానీ చైర్మన్ శ్రీమతి ఏఆర్ అనురాధ, రిటైర్డ్ ఐపీఎస్, ఆమెను అపాయింట్ చేసింది చంద్రబాబు గవర్నమెంట్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. 24th అక్టోబర్ ఆమె అపాయింట్ అయ్యారు. 24th అక్టోబర్ 2024. సో జనరల్ గా చైర్మన్ ఇస్ ది ఫైనల్ అథారిటీ. అయితే ఇక్కడ ఇప్పుడు నిన్న ఇప్పటి వరకు చేసిన అరేంజ్మెంట్స్ కూడా చెప్పుకోవాలి. అరేంజ్మెంట్స్ 175 కేంద్రాల్లో అరేంజ్మెంట్ చేశారు. ఓకే, ప్రిలిమ్స్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. ఓకే, సో ఇది ఏంటంటే రోస్టర్ సంబంధించి, రోస్టర్ అంటే రిజర్వేషన్ రోస్టర్. ఈ రోస్టర్ పాయింట్స్ అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు 100 పోస్టులు ఉంటే మనకి 100 పోస్టులు ఉన్నాయనుకోండి, 100 పోస్టులు ఉంటే దానిలో రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? 25% బీసీలకి, ఎస్సీ ఎస్టీ కలిపి 16%, ఓకే 21%, 15% ఎస్సీలు, 6% ఎస్టీలు 21%, 20% బీసీలు 46%, బీసీఈ ముస్లిమ్స్ 4%. ఇవి 2 రాష్ట్రాల్లో అమలవుతున్న రిజర్వేషన్స్. విద్యా ఉద్యోగాలు 50%. తర్వాత దీని మీద 10% ఈడబ్ల్యూఎస్ కోట, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, కేంద్ర ప్రభుత్వ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. సో టోటల్ ఎంత? 60%. మిగతా 40 కూడా మెరిట్ ప్రకారం. సో ఈ రోస్టర్ పాయింట్స్ అంటే ఈ 100లో ఇప్పుడు 60 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 100 పోస్టులు ఉండవు కదా, దీనిలో ఫస్ట్ ఎవరిని తీసుకోవాలి? ఫస్ట్ ఎస్సీనా, ఓసీనా, బీసీనా? చాలా మందికి రోస్టర్ పాయింట్స్ అంటే డౌట్ ఉంటుంది. సో మొదటి పోస్ట్ జనరల్ గా జనరల్ ఉంటుంది. తర్వాత అంటే పోయిన నోటిఫికేషన్ కూడా చూస్తారు, అంతకుముందు నోటిఫికేషన్ లో ఎస్సీలతో భర్తీ చేశారా, బీసీలతో చేశారా. సో ఈ రోస్టర్ పాయింట్ లో మళ్ళీ బీసీలో కూడా సబ్ కేటగరీషన్ ఉంది, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ. దీనిలో ఎవరిని ముందుగా తీసుకోవాలి, ఇవన్నీ కూడా రోస్టర్ పాయింట్స్ అంటారు. ఎస్సీ వర్గీకరణ అంటే జరగలేదు, ఇది గతంలో ఉండింది, కొట్టేసింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీలో కేటగిరీస్ ఏం లేవు. సో ఈ రోస్టర్ పాయింట్స్ అంతా కూడా ఒక పోస్ట్ ఉంటే గనక దానిలో బీసీబీకి ఎన్ని ఇవ్వాలి. ఎందుకంటే 100కు 100 పోస్టులు ఉంటే 100 ఉంటే ఆటోమేటిక్ గా దాని రిప్రజెంటేషన్ ఉంటుంది. కానీ 100 పోస్టులు ఉండవు కదా. ఇప్పుడు 500 పోస్టులు ఉన్నాయనుకుందాం, 591 పోస్టులు ఉన్నాయనుకుందాం. సో రోస్టర్ పాయింట్ ప్రకారం దీనిలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. మళ్ళీ గ్రూప్ 1లో డిఎస్పీ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది,
సో ఆ కేటగిరీలో ఏ పోస్టులు ఏ రోస్టర్ పాయింట్ కు వెళ్ళాలి. తెలంగాణలో కూడా ఇదే గొడవ అయింది రోస్టర్ గురించి. కానీ ఇక్కడ ప్రభుత్వం వినలేదు గ్రూప్ సంబంధించి గ్రూప్ 1 ఎగ్జామ్. ఎందుకంటే 2011లో జరిగింది చివరిసారి. 13 సంవత్సరాలు అయింది. గ్రూప్ 1 అంటే సివిల్స్ రాని వాళ్ళు చాలా మంది కూడా, సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్స్ ఈజీగా కొట్టేస్తామని గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ డ్రీమ్ అన్నట్టు ఈ ఏంటి రాష్ట్రానికి సంబంధించి సరే సివిల్స్ రాకుండా ఇక్కడ గ్రూప్స్ లో 15 సంవత్సరాలు ప్రిపేర్ అవుతూ ఉంటారు లైబ్రరీలో. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం భావించిందంటే 12-13 సంవత్సరాలు గ్రూప్ 1 పెట్టక, సో అందుకని మేము దీన్ని వాయిదా వేయం. గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 విషయంలో వాళ్ళు నిర్ణయం తీసుకొని కొంత డిఎస్సిని వాయిదా వేయలేదు, గ్రూప్ 2 మాత్రం వాయిదా వేశారు. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇక్కడ కూడా అదే అడిగారు, ఇక్కడ మాకు వాయిదా వేయాలని చెప్పి. దీన్ని 92,000 మంది అటెండ్ అవుతున్నారు. 92,250 175 కేంద్రాల్లో. అయితే నిన్న రాత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఏంటంటే ఎస్ గ్రూప్ 2 కు సంబంధించి ఈ ఆవేదనలు మా దగ్గర ఉన్నాయి, చాలా మంది వాయిదా వేయమని అడుగుతున్నారు, మేము దాన్ని వాయిదా వేయించే ప్రయత్నం చేస్తున్నాం. సో దాంతో ఇంకా అంతా క్లియర్ అయిపోయింది, ప్రభుత్వం కూడా ఇన్ ఫేవర్ ఆఫ్ ఉంది అని అనుకున్నారు. మన తెలంగాణలో డిఎస్సి కండక్ట్ చేసిందేమో రాష్ట్ర ప్రభుత్వం, నాట్ టీఎస్పీఎస్సీ. గ్రూప్ 1 గ్రూప్ 2 కంపల్సరీ టీఎస్పీఎస్సీ తోనే భర్తీ చేయించాలి, సివిల్ సర్వీస్ అయినా. బట్ ఈ ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీతో కాకుండా వేరే వాటితో కూడా భర్తీ చేయించుకోవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 వరకు వచ్చేసరికి వీళ్ళే ఫైనలైజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అభ్యర్థుల వాదన రోస్టర్ పాయింట్స్ కరెక్ట్ లేదు. ఇప్పుడు మేము ఎగ్జామ్ రాసినా సరే మళ్ళీ కోర్టులో ఈ నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ ప్రకారం లేకపోతే మళ్ళీ మొదటి నుంచి ఎగ్జామ్ రాయాలి. మన దగ్గర తెలంగాణలో మీరు చూసారు గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దయింది. ఒకసారి పేపర్ లీకేజ్ అయిందని, ఇంకోసారి ఏమో వాళ్ళు కరెక్ట్ గా ఫోటో లేదు, అభ్యర్థి ఫోటో లేదని 2 సార్లు రద్దయితే 3వ సారి రాయాల్సి వచ్చింది. మళ్ళీ 3వ సారి కూడా వాయిదా వేయమని అది చేశారు, రోస్టర్ పాయింట్లు కరెక్ట్ లేదని చెప్పి. బట్ ప్రభుత్వం వినలేదు, కంపల్సరీగా రోస్టర్ పాయింట్స్ ఇవి కరెక్టే ఉన్నాయి, రాయాల్సిందే అని చెప్పి ముందుకెళ్లారు. వాయిదా వేసింది ఒక గ్రూప్ 2 ఒకటి వాయిదా వేశారు ప్రభుత్వం. ఎందుకంటే ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా అందరూ వాయిదా వేయమన్నారు 92,000 మంది, కొద్దిమంది వాయిదా వేయమని కూడా అనొచ్చు. అయితే మెయిన్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎన్నిక జరుగుతుంది ఇప్పుడు. ఎప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నిక 27 ఫిబ్రవరిన ఎలక్షన్ ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. కృష్ణా గుంటూరు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ గా టీడీపీ పెట్టింది. తూర్పు గోదావరి తర్వాత ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు. సో కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఈ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయట్లేదు గ్రాడ్యుయేట్ ఎన్నిక. ఎందుకు పోటీ చేయట్లేదంటే లాస్ట్ టైం గ్రాడ్యుయేట్ ఎన్నికలో 3కు 3 చిత్తుగా ఓడిపోయింది వైసీపీ వాళ్ళ అధికారంలో ఉండగా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ వాజ్ నెవర్ దేర్ ఓటర్. వైఎస్ఆర్సీపీకి కొంత రూరల్ మాస్ ఓటింగ్ ఉంటుంది, కొంత పట్టభద్రులు అనే వాళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే కడప రాయలసీమ పట్టభద్రుల్లో కూడా చిత్తుగా ఓడిపోయింది. ఒక విధంగా వైఎస్ఆర్సీపీ జగన్ పతనానికి నాంది. ఎక్కడైతే 3కు 3 చోట్ల టీడీపీ గెలవడమే టీడీపీ క్యాడర్ లో చాలా మోరల్ బూస్టింగ్ ఇచ్చింది. అరే జగన్ 3కు 3 చోట్ల, అందులో రాయలసీమలో కూడా కొట్టాం. కడప అంటే మొత్తం జగన్ అడ్డా కదా, అక్కడనే కొట్టామంటే ఇక మనం గెలిచేస్తామని నమ్మకం వచ్చేసింది. సో అందుకని వైసీపీ ఇప్పుడు అసలే బ్యాడ్ టైం నడుస్తుంది, అందుకని వాళ్ళు కంటెస్ట్ చేయట్లేదు. కంటెస్ట్ చేస్తుంది ఎవరు ఇప్పుడు? ఓన్లీ టీడీపీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక టీడీపీ అంటే కూటమి అభ్యర్థులే, ప్లస్ స్వతంత్ర అభ్యర్థులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. సో మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే వాళ్ళు మెజారిటీ 92,000 మందిలో చాలా మంది ఓటర్ కూడా ఉంటుంది, వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉంటుంది. సో దానిలో బెనిఫిట్ కోసం వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి దీన్ని వాయిదా వేద్దామని బహుశా భావించుంటారు. అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు, బట్ వాయిదా వేస్తే నష్టం ఏంటి అని భావించి ఉండొచ్చు. అందుకని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన తర్వాత వీళ్ళు ఉదయం చంద్రబాబు నాయుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నిక సంబంధించి మాట్లాడుతూ మనం వాయిదా వేయమని అడిగాం అంటే చాలా మంది దృష్టికి తీసుకొచ్చారు. గ్రాడ్యుయేట్లు అందరూ అడుగుతున్నారు వాయిదా. ఎప్పుడు కూడా మీరు చూడండి ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా వాయిదా అంటే వాయిదానే అంటారు ఎక్కువ మంది, అంతేనా కదా? ఇంకా టైం ఉంటుంది చదువుకోవచ్చు, ఇప్పుడు సరిగ్గా చదవలేదు చెప్పి మెజారిటీ అట్లే ఉంటారు. కొద్దిమంది సెలవు పెట్టుకున్న వాళ్ళు, ఉద్యోగాలు మాని ఇప్పుడు గ్రూప్ 2 రాసేవాళ్ళు చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, చిన్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు కూడా ఏం చేస్తారంటే నెక్స్ట్
మన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో సెలవు పెట్టి చాలా మంది చదువుతారు. చాలా మంది ఎస్ఐలు, కానిస్టేబుల్, సిఐలు వీళ్ళు కూడా గ్రూప్ 1 రాస్తారు. ఎందుకంటే డైరెక్ట్ గా డిఎస్పీ వెళ్ళిపోవచ్చు. లేదా ఇంకా గ్రూప్ 1 అంటే గ్రూప్ 1 నుంచి ప్రమోట్ అయ్యి సివిల్ సర్వీసెస్ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటది. కొద్దిమందికి అవకాశం వస్తుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి వాళ్ళు సివిల్ సర్వెంట్ అయ్యే అధికారం కూడా ఉంటది. ఐఏఎస్, ఐపీఎస్ గా కూడా కన్ఫర్డ్ ఐఏఎస్, కన్ఫర్డ్ ఐపీఎస్ కూడా కావచ్చు. సో అందుకని చాలా మంది చాలా ప్రెస్టీజియస్ గా చదువుతారు. అయితే ఇది గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2 కు సంబంధించిన ఎగ్జామ్. గ్రూప్ 2 అంటే కూడా చాలా పోటీ, ఎందుకంటే ఇటీవల నోటిఫికేషన్ రావడమే కష్టం. కాబట్టి ఈ గ్రూప్ 2 కు సంబంధించి వాయిదా వేయాలని అడిగారు. చంద్రబాబు నాయుడు కూడా మేము వేయమని చెప్తామని చెప్పారు. ప్రభుత్వం అధికారికంగా లేఖ కూడా రాసింది. అదే ఇక్కడ స్టూడెంట్ ఆశ పెట్టుకోవడానికి మెయిన్ ఇది రీజన్ అవ్వచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ స్వయంగా లేఖ రాసింది, లోకేష్ ట్వీట్ చేశారు. సో డెఫినెట్ గా పిల్లల్లో కూడా ఒక పాజిటివ్ డెఫినెట్ గా వాయిదా వేస్తారనే సెన్స్ లోనే ఉంటారు. బట్ ఏపీఎస్సీ ఇట్లా డెసిషన్ తీసుకుంది అంటే ఎట్లా చూడాలి దీన్ని? అంటే ఇప్పుడు ఏపీఎస్సీ నేను చెప్పినప్పుడు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. మెంబర్స్ అంతా జగన్ పెట్టిన వాళ్ళు ఉన్నారు. చైర్మన్ ఏఆర్ అనురాధ చంద్రబాబు నాయుడు పెట్టిన కానీ ఆమె డెసిషన్ ఉంటది కదా. మోస్ట్లీ చైర్మన్ డిసిజన్ విల్ ఆల్సో టేక్ ఫైనల్. బట్ ఆమె చంద్రబాబు, లోకేష్ చెప్పినా వినలేదు. అంటే ఏపీఎస్సీకి సంబంధించి ప్రభుత్వం కూడా ఇంకా చేయడానికి ఏముండదు, లేఖ రాయొచ్చు అంతే. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు అది ఆర్డర్ చేయడానికి ఉండదు. ఆర్డర్ చేసినా పాటించాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏపీఎస్సీ మెంబర్ ను తీసేయాలనుకోండి, ఇప్పుడు తీసేయడానికి కూడా వీల్లేదు. ఎవరు తీసేయాలి? రాష్ట్రపతి తీసేయాలి. రాష్ట్రపతి రెండు మూడు సందర్భాల్లో జరిగింది మన దగ్గర. ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఒక వ్యక్తిని తీసేశారు. సీరియస్ ఆయన మీద ఏసీబీ దాడులు జరిగి తీసేశారు. అప్పుడు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి జగన్ సపోర్ట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఏసీబీ దాడులు జరిగే చాలా ఆస్తులు దొరికాయి. మొన్న గ్రూప్ 1 రద్దయిన తర్వాత వీళ్ళను రాజీనామా చేయండి అని జనార్దన్ రెడ్డిని గ్రూప్ 1 బ్యాచ్ అని అడిగినప్పుడు వాళ్ళంతా వాళ్ళు రాజీనామా చేశారు. రాజీనామా చేయకపోతే ఇక్కడ లీక్ అయింది కాబట్టి రాష్ట్రపతికి పంపించి తీసేయాలి. అంతే తప్ప నేను తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చానని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళను తీసేస్తా అని మిగతా నామినేటెడ్ పోస్టుల లాగా తీసేయడానికి ఉండదు. 2-3 ఉన్నాయి. మహిళా కమిషన్ చైర్మన్, ఎస్సీ కమిషన్ సంబంధించి, ఎస్టీ కమిషన్ అంటే ఏవైతే రాజ్యాంగబద్ధ సంస్థలు ఉంటాయో వాళ్ళని మీరు తీసేయడానికి వీల్లేదు. సమాచార హక్కు చట్టం కూడా ఇప్పుడు జగన్ సమాచార హక్కు చట్ట కమిషనర్ గా నియమించారు. వాళ్లను చంద్రబాబు ప్రభుత్వం వచ్చి తీసేయడానికి వీల్లేదు. అయితే ఆ సమాచార హక్కు చట్టం కింద నమోదు చేసిన వాళ్ళని కొద్దిమందిని అటెండెన్స్ మీరు రెగ్యులర్ గా ఆఫీస్ రండి అని ఏదో చెప్పారట. బట్ తీసేయడానికి వీల్లేదు. తీసేయాలంటే మళ్ళీ రాష్ట్రపతి దాకా పోవాలి. సేమ్ ఇప్పుడు ఏపీఎస్సీ తీసేయాలంటే కూడా నా మాట వినలేదు నేను డిస్మిస్ చేస్తా అనడానికి వీల్లేదు. కానీ అదే ఐఏఎస్ లో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే సెక్రటరీలు కానీ వాళ్ళని కానీ తీసేయాలంటే వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, సీరియస్ అలిగేషన్ అయితే, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇవన్నీ అధికారులు ఉంటాయి. సో ఆ రాజ్యాంగంలో ఇది ఒక గొప్పతనం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఉండాలి. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రిక్రూట్మెంట్ పేపర్ లీకేజ్ అయినా లేకపోతే ప్రభుత్వం వచ్చింది మాకు కావాల్సిన వాళ్ళందరినీ ఉద్యోగాలకు సెలెక్ట్ చేయండి అంటే ప్రాబ్లం అవుద్ది కదా. ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దన్న ఉద్దేశంతో ఈ విధంగా చేశారు. ఒకసారి మనతో పాటు ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు గారు జాయిన్ అవుతున్నారు. మాజీ ఐఏఎస్ అధికారిగా కూడా పనిచేశారు, ప్రభుత్వ శాఖల్లో సెక్రటరీ కూడా పనిచేశారు. రామాంజనేయులు గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. సో ఇప్పుడు చాలా మంది గ్రూప్ 2 వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సార్ ఎటువంటి నిర్ణయం వస్తుంది. కానీ ఫైనల్ గా ఏపీఎస్సీ అయితే చెప్పేసింది మేము చేంజ్ చేయలేమని చెప్పి. సో ఎట్లా చూస్తారు దీన్ని మీరు? రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాసినా ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఎందుకు నెగటివ్ గా రెస్పాండ్ అయిందంటారు ఏపీఎస్సీ? సార్ ఇప్పుడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వము నిరుద్యోగుల పట్ల ఖచ్చితంగా వాళ్ళ యొక్క హక్కులు గాని వాళ్ళ యొక్క అభిప్రాయాలను గాని కాపాడాలనే ఉద్దేశంతోనే మేము లేఖలు రాశాము. మా ప్రెజర్ మేము చేస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఏపీఎస్సీ అనేది ఒక అటానమస్ బాడీ. మనము రిక్వెస్ట్ చేయగలం గాని శాసించలేము. ఒకవేళ మనము శాసించితే అది కోర్టుకి ఇంకొక రకంగా వెళితే అప్పుడు అది ఇన్ఫ్లుయెన్స్ చేయబడినటువంటిదిగా భావించబడుతుంది. నంబర్ 1. రెండవది ఏంటంటే ఏపీఎస్సీ నోటిఫికేషన్ అంటే మరి ఈ గ్రూప్ 2
నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చినప్పుడు వాళ్ళు కొద్దిగా ఆలోచించండి. అలా రోస్టర్ పాయింట్ అనేది ఇంపార్టెంట్. ఈ రోస్టర్ పాయింట్ ని ఫాలో కాకుండా ఏ రిక్రూట్మెంట్ జరిపినా అది రేపు పొద్దున అన్ని కూడా లీగల్ లిటిగేషన్ స్టార్ట్ అవుతాయి. కానీ తెలంగాణలో కూడా ఇట్లే జరిగింది. రోస్టర్ పాయింట్స్ విషయంలో ఇక్కడ ప్రభుత్వం వినలేదు. యాస్టీస్ గా గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో జరిగింది, పెట్టేశారు ఎప్పటికీ 2 సార్లు వాయిదా అని చెప్పి. అందుకే కదా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, గత రిక్రూట్మెంట్ లో ఎన్నిసార్లు కోర్టులకు వెళ్లారు. ఇప్పుడు లాస్ట్ లో ఒక జనరల్ సెలక్షన్ అయినటువంటి క్యాండిడేట్ కి అప్పుడు ఇవ్వకపోతే ఉమెన్ కి ఇచ్చారని చెప్పి మళ్ళా కోర్టుకి వెళ్లి మళ్ళీ ఒక వేకెన్సీ క్రియేట్ చేయండి అని చెప్పి లాట్ ఆఫ్ కాంప్లికేషన్ స్టార్ట్ అవుతాయి. మా సర్వీస్ లో కూడా చాలా చూసాము. సో ఏదేమైనా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఏపీపీఎస్ కు ఉంది. కాకపోతే ఇప్పుడు చైర్మన్ మీరే అపాయింట్ చేశారు, రామాంజనేయులు గారు, ఏఆర్ అనురాధన్ అపాయింట్ చేసి మీరే, సభ్యులంతా సరే జగన్ సమయంలో చైర్మన్ గారిని మేము అపాయింట్ చేసిన చైర్మన్ గారు కాదు, అక్కడ బోర్డు అనేది ఇంపార్టెంట్. బోర్డులో సభ్యులు మరి మీరు ఆ రకంగా అంటే బోర్డులో సభ్యులు ఎవరు అపాయింట్ చేశారు? 7 జగన్ టైంలో అపాయింట్ చేసిన వాళ్ళే. మరి దాని చైర్మన్ కి ఓవర్ రూల్ కదా, బిజినెస్ రూల్స్ ప్రకారం చైర్మన్ అట్లా ఉండదు. ఎందుకంటే పాలసీ మ్యాటర్ లో ఏదైనా బోర్డు నిర్ణయించాలి. బోర్డు నిర్ణయించినప్పుడు బోర్డు కంటూ ఉమ్మడి అభిప్రాయం ఉండదు, చాలా విషయాలు డిఫర్ అవుతారు కదా. అయినప్పుడు రొటీన్ మ్యాటర్స్ లో చైర్మన్ మీరు అన్నట్టుగా సుప్రీం, బట్ పాలసీ మ్యాటర్ లో అగైన్ బోర్డు విల్ ప్రివైడ్. ఓకే, బోర్డులో చైర్మన్ గారు ఒక మెంబర్, అంతేగాని ఇప్పుడు 7 మంది నిర్ణయించిన దాన్ని వీళ్ళు వీటో చేయడానికి ఎక్కడుంది అధికారం లేదు కదా. లేదంటారా? అంటే పక్కా ఆ విషయంలో పక్కా దాంట్లో పాలసీ రెగ్యులర్ ప్రాసెస్ లో చైర్మన్ గారు బోర్డుతో సంబంధం లేకుండా సెక్రటరీ గారు ఆదేశాలని అమలు పరచొచ్చు. ఈవెన్ యాక్చువల్ గా సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో రొటీన్ వ్యవహారాల్లో సెక్రటరీ ఈవెన్ చైర్మన్ తో కూడా సంబంధం లేకుండా చేసేస్తారు. ఓకే, బట్ పాలసీ మ్యాటర్ వచ్చేటప్పటికి బోర్డు కూడా ఏం చేయలేడు, ఈజ్ నథింగ్ టు డూ. కానీ ఇదంతా తెలిసి మీరు డ్రామా చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇదంతా కూడా మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకోసం ఇదంతా డ్రామా, ఇది వాయిదా వేయడం ఇప్పుడు పాసిబుల్ కాదు. అయినా సరే మీరు ఈ విధంగా చేశారు, ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ చేశారు, కేవలం ఓటు బ్యాంక్ దృష్ట్యా ఎన్నికల్లో గెలిచేందుకు ఇదంతా చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మేము ఒకటే చెప్తాము, తలాతోక లేకుండా నోటిఫికేషన్ ఇచ్చింది వాళ్ళు, ఏమాత్రం అర్హత లేకుండా మెంబర్ని అపాయింట్ చేసింది వాళ్ళు. కనీసం రిక్రూట్మెంట్ ఎలా ఉండాలి, రోస్టర్ పాయింట్ ఎలా ఫాలో కావాలి తెలియకుండా నోటిఫికేషన్ ఆదరాబాదరగా ఇచ్చేసి చేసింది వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సెటరేట్ చేయడానికి నిస్వార్థంగా మేము ఆ ప్రయత్నం చేస్తుంటే మా మీద బురద చల్లుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం వైసీపీ వాళ్ళకి, ఈ ఎలక్షన్ లో మేము గెలవడం వల్ల మాకేమన్నా పెద్దగా కిరీటాలు ఏమన్నా వస్తాయా చెప్పండి? మాకు 164 ఉన్నాయి, మాకు ప్రభుత్వం ఉంది. ఓడిపోతే కష్టం కదా, దానికోసం పక్కన పెడితే ఓడిపోతే కష్టం కదా, రేపు బ్లేమ్ చేసే అవకాశం ప్రసక్తి లేదు సార్. ఒకటి ఓడిపోయే ప్రసక్తి లేదు. వాళ్ళు నిజంగా గెలవాలనుకుంటే క్యాండిడేట్ ఎక్కడున్నారు చెప్పండి? క్యాండిడేట్లే లేదు వాళ్ళకి. అంటే వాళ్ళు కాదు, మీరు ఓడిపోయి ఎవరైనా ఇండిపెండెంట్ గెలిచిన ప్రాబ్లం కదా, వాళ్ళ క్యాండిడేట్ ఏం పెట్టలేదు. క్వశ్చన్ లేదండి, ఇండిపెండెంట్ గెలిచే క్వశ్చన్ లేదు. ఎందుకంటే 7 నెలల్లో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అలా ఉన్నాయి. ప్రతి వర్గాన్ని ఆదుకోవడానికి తీసుకున్న నిర్ణయాలు, రైతాంగాన్ని గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని, ఇవన్నిటిని కూడా తీసుకున్నటువంటి విషయంలో అందరు ప్రజల నుంచి ప్రశంసలు ఉన్నాయి, అందరు ప్రజల మద్దతు ఉంది. వాళ్ళు ఓడిపోతాము, ఎలాగో ఓడిపోతారు, ఏదో ఒక నింద వేయాలి. మరి ఆ రకంగా అనుకుంటే రోస్టర్ లేకుండా ఏ రకంగా అపాయింట్ చేస్తారు? అంటే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఈబీసీలు భౌత్యం ఏంటండి? ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు ఏపీపీఎస్సీ ఏం చెప్పిందంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కోడ్ దృష్ట్యా వాయిదా వేయలేము అని చెప్పారు. ఎన్నికల కోడ్ ఉండగా వాయిదా వేయచ్చా? మీరేమంటారు? మీరు కూడా అధికారిగా పనిచేశారు కదా. మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్నికల కోడ్ ఉండగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే అది ఇంటర్ఫియర్ అయినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు ఎన్నికల కోడ్ లో మేము దాన్ని కన్సల్ట్ చేయలేము అన్నటువంటి భావనతో వాళ్ళు మాట్లాడిండొచ్చు. ఓకే, ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోతే వాళ్ళు దే మే బి టేకన్ డెసిషన్ కదా, దానికేముంది ప్రాబ్లం? అంటే దే మే టేకన్. ఇప్పుడు ఎన్నికల కోడ్ అయిపోవట్లేదు, రేపే ఎగ్జామ్ ఉంది. ఎన్నికల కోడ్ అయిపోయేసరికి
మళ్ళీ ఇప్పుడు మార్చ్ లో వస్తుంది ఎగ్జామ్ ఆల్రెడీ రాసేస్తారు కదా, రాసిన దాన్ని మళ్ళీ క్యాన్సిల్ చేయలేరు కదా, 2 సార్లు ఎగ్జామ్ కాబట్టి చేయలేరు. ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఏపీపీఎస్ అయినా ప్రభుత్వము అన్ని కోణాల్లో ఆలోచించి ఒక నిర్ణయం చేసేసి చెప్పాము. ఓకే, వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేయాల్సింది ఏపీపీఎస్ అనేది రాజ్యాంగబద్ధంతో ఏర్పాటైనటువంటి ఒక సంస్థ, అటానమస్ బాడీ. మనం సీఎం గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ఇంకొక మంత్రి మండలి కావచ్చు, శాసించడానికి లేదు. బోర్డులు అపాయింట్ చేయొచ్చు, మెంబర్లు అపాయింట్ చేయొచ్చు, జోక్యం చేసుకోవడానికి. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? చైర్మన్ అనురాధ మీరు అపాయింట్ చేసినామా, మీ మాట విన్నారా వినలేదా? హలో, చైర్మన్ అనురాధ మీరు అపాయింట్ చేసిన వ్యక్తి మీ మాట ఈ విషయంలో విన్నారా వినలేదా? సభ్యులు అగేన్స్ చేశారా, చైర్మన్ అగేన్స్ చేశారా? టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టు. హలో, వినబడుతుందా రామాంజనేయులు గారు? ఏదో వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఏం లేదు, చైర్మన్ అనురాధ మీరు అపాయింట్ చేసిన వ్యక్తి, ఆమె మీ మాట గౌరవించి దాని వాయిదా కోసం మొగ్గు చూపారా లేదా? సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సరే ఓకే థ్యాంక్ యూ రామాంజనేయులు గారు. సో మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇప్పుడు చైర్మన్ టీడీపీ అపాయింట్ చేసిన వ్యక్తి, మెంబర్స్ అంతా జగన్ హాయంలో అపాయింట్ చేసిన వ్యక్తులు. సో ఇష్యూస్ ఈ విధంగానే ఉంటాయి. అందుకనే ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా స్వయం ప్రతిపత్తి మీద సుప్రీంకోర్టులో పిటిషన్స్ ఫైల్ అయినాయి దానికి సంబంధించి. బట్ ఏదేమైనా ఒక స్పైన్లెస్ కాకుండా ఎన్నికల ఇప్పుడు ఏపీపీఎస్సీ అయితే ఒక తెగువ చూపించింది. ఓకే, అంటే ఏంటంటే మేము ఎలక్షన్ కోడ్ ఉన్న దృష్ట్యా, ఇది ప్రభుత్వానికి లబ్ధి జరుగుతున్న దృష్ట్యా వాయిదా వేయలేమని చెప్పింది. సరే, ఇప్పుడు ఎవరిని అడిగినా, ఏ స్టూడెంట్ అడిగినా మీరు ఏం చెప్తారంటే వాయిదా అని అడుగుతారు చివరి నిమిషం వరకు కూడా. బట్ చాలా మంది ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అందరూ 93,000 మంది అందరూ వాయిదా వేయమని అడగారు ఉండదు కదా. సో తెలంగాణలో అట్లా వాయిదా వేయకుంటే లాభం జరిగిన సంగతి చూసాం. డిఎస్సి సంబంధించి మొత్తం పోస్టింగ్లు కూడా తీసేసుకున్నారు. డిఎస్సి ఎగ్జామ్ వాయిదా అని మనమే కవర్ చేశాం. గ్రూప్ 2 వాయిదాకు సంబంధించి కూడా మన రిపోర్టర్ కవర్ చేస్తే మన శ్రీచరణ్ ను పోలీసులు అరెస్ట్ చేసి మన రిపోర్టర్ కూడా చేశారు. అంటే విద్యార్థులు దాన్ని ఆందోళన చేస్తున్నప్పుడు కవర్ చేయడం మన బాధ్యత. సో అదే జరిగింది. అంటే డిఎస్సి సంబంధించి కూడా వాయిదా అడిగారు, కానీ అది తొందరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ అయింది. సో రిక్రూట్మెంట్ ఇట్లా ఏళ్ల తరబడి జరగడం వల్ల స్టూడెంట్స్ కూడా మంచిది కాదు. కోర్టు కేసులు ఎవరో ఒకళ్ళు వేస్తారు, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది కదా, అందరికీ నచ్చిన వాళ్ళు ఉండరు. లక్షల మందిలో కోర్టును ఆశ్రయించడం ఎవరో ఒకళ్ళు ఆశ్రయిస్తారు. ఏదో ఒకటి ఇప్పుడైతే ఒకటి క్లారిటీ వచ్చింది. ఇంకా ఏపీపీఎస్సీ రేపు జరగబోయే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సోషల్ మీడియాలో వదంతులు ఎవ్వరూ నమ్మొద్దు. ఆల్ ది బెస్ట్ చెప్పడం తప్ప మనకి ఇంకో మార్గం లేదు. సో గ్రూప్ 2 విద్యార్థులు ఎవరైతే రేపు 92,000 మంది రాస్తున్నారో మెయిన్స్, వాళ్ళందరూ కూడా జీ తెలుగు న్యూస్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్. ఓకే, మరొక టాపిక్ చూద్దాం భరత్.